అందరికీ నమస్తే అండి. జై శ్రీరామ్. ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే మేము గోవాలో తీసిన వీడియోలు అండి ఇవి. గోవాలో ఇంట్లోనే కాకుండా బయట అవుట్డోర్ వీడియోస్ ఉన్నాయి, ఇంట్లో తీసిన వీడియోస్ కూడా ఉన్నాయి. అది నేను వాడే కాకుండా కూడా దీంట్లో చాలా మంది ఇంక్లూడ్ అయ్యేవి కూడా ఉన్నాయి. సో మంచిగా ఫన్ జనరేట్ అవుతుంది, చూసి హ్యాపీగా నవ్వుకోండి. ఇంకా ఈ వీడియో కంటెంట్ గురించి వచ్చేస్తే మీరు రవిగానే పంపించి అమ్మాయిని అడుగుపోరా తెచ్చుకుందాం అంటే ఏమంటాడు అని చెప్పాము. అమ్మాయి వచ్చిందని రూమ్లో ఉంది దాక్కోవడం అనడం, నేను ఆ టైంలో ఎంటర్ కావడం, నేను ఎంటర్ అయినాక వాడు భయపడి ఎట్లా దాచిపెట్టాలని చూడడము. ఫన్ బాగా వచ్చింది, బాగా చూసి ఎంజాయ్ చేయండి. ఇదే కాదు నెక్స్ట్ వచ్చే వీడియోలు ఇట్లా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారు మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. మీ నిమేష్ చౌదరి. ఓ నమః శివాయ. మనం పోలే ఎడవదు 3 రోజులు ఇచ్చేదో ముని మునిగి చెప్పు. నీ 3 రోజుల నుంచి ముని మునిగి చాలా అయిపోయింది. ఆరోగ్యంగా అనిపించింది నాకేంటి. ఈ పక్క రూమ్ లో అమ్మాయి తెచ్చుకున్నాడు కదా. అమ్మాయి పక్క రూమ్ వాళ్ళు ఫారామే. అవునా? అమ్మాయిలు కూడా తెచ్చుకోవచ్చు కాదు. ఇక వీళ్ళు ఎప్పటివరకు వస్తారు? టైం చాలా ఉందిరే బట్ బ్రదర్ వాచ్మెన్ కూడా సిడి చేస్తా అన్నాడు, అడుగుదామా? అమ్మాయిని కూడా తెచ్చుకున్నాడా? అట్లా కూడా తెచ్చుకోవచ్చు. తక్కువ చీప్. మన చెప్పాలదే లో ఫ్రాడ్ అన్నట్టుగా. ఇంతకుముందు చెప్పేకేమి నాకు ఇంతకుముందు నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అవునా? వాచ్మెన్ చెప్పిండా? పట్టు తెచ్చుకో. డబ్బులు మరి అక్కతో ఫోన్ చేయించి ఫోన్ పేపించుకుంటే అవసరం ఉందని ఇప్పిస్తాంలే. కింద పోయి డబ్బులు అట్లా ఫోన్ పే తెచ్చుకో. A few minutes later. నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి మీరు పట్టుకొని వస్తా. ఫ్రెష్ అప్ అవుతుంది బాత్రూమ్. ఫ్రెష్ అప్ కానీ ఫ్రెష్ ఉండద్దా మనకు కూడా? ఫ్రెష్ ఉండద్దు. మనం యాడ రూమ్ లో పెట్టారు కానీ ఈ రూమ్ లో పెట్టాము. ఫ్రెష్ అప్ అవుతున్నా వల్ల ఇంట్లో పెట్టా. అవునా? అంటుంది కానీ రే ఏం చేస్తున్నావురా? అమ్మాయి కదా బిరిగిన చెప్పి స్నానం చేస్తావా? రెడీగా బిరిగిన రా. దానికి తెలుగు రాదు. నువ్వేమో తెలుగులో మాట్లాడతాను, చెప్పు. ఆయన బాత్రూమ్ హిందీ అది. బాత్రూమ్ వెల్కమ్ టు అవుట్ సైడ్ ఫుడ్ సైడ్. కమ్ హియర్. ఐఎమ్ రెడీ ఎంజాయ్మెంట్. చేసుకోవా 3 గంటలు. చెప్పనా? రెడీ అవుతుంది. ఎవరు చెక్కి సరేమన్నా? ఎవరు రాదు. పోయి ఇప్పుడు వాళ్ళైతే ఇప్పుడే రాదు. వాళ్ళంతా ఇక్కడనే ఉండు. ఎవరు రాలే. పిచ్చోడా అన్నచ్చేరా. అయిపోయి ఎంత పని అయిపోయారా. ఇంకో లో ఫ్లోర్ ఇచ్చి వాళ్ళంతా వచ్చినట్టు లో ఫ్లోర్ పని జరగదు. ఇంకా ఏం చేద్దాం? నువ్వు చెప్పొద్దు. ఏమన్నా అన్నకి ఏమని చెప్పినావా? ఏం చెప్పింది? అన్న చూసి డోర్ తీసి అప్పుడే కట్టేసా. ఒట్టు వారిని పాసుకుని ఇప్పుడు చిల్లర చేస్తాడు. ఇంకా నాకు సుఖం ఉండదు. ఇంకా నిద్ర ఉండదు. బా
ఉన్న వాళ్ళందరూ వచ్చారు, ఒక్కరు కాదు. అందరూ వచ్చినారు ఊళ్ళే. గంట సేపు అన్నావు, 2 గంటలు అన్నావు. మళ్ళీ అయ్యేదబ్బా నువ్వే చెప్పినావుగా. నువ్వు చెప్పినావేమో నన్నుకేమన్నా ఏం చెప్పలేదు నేను. నన్ను చూసిరు. మేము వాడు అంతే ఇంకా వాడు ఇంకా నన్ను ఇప్పుడు వచ్చాడంటే ఇంకా చెప్పు ఏదో మేనేజ్ చేస్తా. శివ రెడీ అవుతుండనా? నా కాయమే అక్క కాదులే నేను. ఏమే రాకుండా కాదేమో కూడా వచ్చినా ఎవరు ఇబ్బంది జనాలు బాగా. కాదు అదేం బీచ్, అది పొలంగట్టు బీచ్ భారీ ఉంది. యా బీచ్ పొలంగట్టు అదేలా సాంగ్ పొలం గట్టు మీద చూడు అదేరా దబావరా ఏంది చూసొద్దాంరా బీచ్. మీరు పోయి చూసినప్పుడు నేను చేయలేనా? ఎవరు మీరు రా పొద్దున రాలే మళ్ళీ ఇప్పుడు కూడా రాకపోతే ఇంకా మునిగి 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 పరిచయం వచ్చాను. ఈదంతా ఊరికైనా పదాము. ఇదత్రానే పిలుచుకొని ఇది పెడతావు. నువ్వు ఈ బస్సు సుఖంగా ఉంటే బాగుండు, ఈ బస్సు సుఖంగా ఉంటే బాగుండు. నేను ఇప్పుడు తిరిగి వచ్చినాను, నువ్వు రా పదాము రా. చెప్పేది దూరా అలా బాగుంటారు. కారు తీసుకున్నాను బాడీకి రా, బాగుంటది. ముందర కూర్చో చూద్దు అట్లా ఏం చేస్తావు ఇంట్లో కూర్చున్నా. నువ్వు రెడీ అయితే పదాం. నువ్వే అలా ఆడిపోతే పొద్దునే నేను బయటకు పోయి షాపింగ్ పోయినా వచ్చే వరకు ఉన్నాడు. మరి చెప్పాను దామాతో పాటు వచ్చినాడు అట్టి ఆడుకోపోయినాడు. నువ్వే వస్తావు పొద్దునే పనుకున్నావు లే, పొద్దునే పనుకున్నావు లే. ఎవరు వా నీళ్ళు పానోడి ఆ పిల్లడు ఇటు చెప్తాడు. పక్కన రూమ్ ఉంది కదా వాళ్ళకి. నువ్వేమన్నా తప్పుగా ఏమన్నా చేస్తావా? స్నానం చేస్తానంటే అవులా మళ్ళీ ఏమన్నా ఎట్లా మాట్లాడతాను? ఎందుకు చేస్తాడు కొత్తగా? మగ చేతి ఏం చేసుకోవాలా? మగ చేతి ఏం చేసుకోవాలా? ఏ మగ జాత యా జాత కాదు ఈడ. ఆ పిల్లోడు స్నానం చేస్తాంటే నువ్వు బయట కూర్చొని ఏం చేస్తున్నావు? చేస్తాంటే నువ్వు బయట కూర్చొని ఏం చేస్తున్నావు? వచ్చి గంట సేపు అవుతుంది. ఫస్ట్ అర్థం గంట పోయింది దేవుడు. ఫస్ట్ అర్థం గంట పోయింది దేవుడు. నెక్స్ట్ నువ్వు పోయినావా? ఆయన చెప్తాను చేసుకుంటాడు అయిప. నేనేం అడిగింది బాత్రూమ్ కి వాడిని గంట సేపు నుంచి బాత్రూమ్ లో పెట్టి ఫస్ట్ అర్థం గంట నువ్వు పోయినావంట. వీడు ఇంకా పోలే కాసుకున్నాడు అని చెప్తాను. నా పిల్లోడు రాలేదునా వస్తే స్టార్ట్ చేద్దామనే. అట్లా కాదు ఎవరెవరాలు ఏమని చేస్తున్నారా? స్నానం ఎందుకు చేస్తున్నాడు? దొడ్డి పోయినాను కట్టుకున్నా వాడు ఉండగానే నాకు ఏంది నా దానికి ఏంటో మీరైతే నిజంగా చెప్తాడు. ఎవరికి వచ్చినా ఏందో పంచాయతీలు పెడతారు. కిందేమో చూడు ఎవరు పిలుస్తారు. ఎవరు పిలుస్తారు? పిలుచుకోలే వాళ్ళు ఏదో వంట చేస్తున్నారు. బయటికి రా బాత్రూమ్ పోలా. ఏంటికి అడిపోదురా ఆడిపోదురా కింద కింద పక్క రూమ్ లా బాగా క్లీనింగ్ చేస్తారు. వాడు పోసుకుంటున్నాడు నా రూమ్ పోసుకొని వాడు ఇంకా ఇప్పుడే పోయింటది. బయటికి రా. ఉప్పు ఉందిరా అంతా. యాది బాత్రూమే అది కూడా బాత్రూమే కదా. అది బాత్రూమే కింద ఉండేది బాత్రూమే కాదల్లే. బాత్రూమ్ చేసుకుంటున్నాడు పాపం ఎంతో. ఏం చేసుకుంటాడు వాడు? నువ్వు చేయిపో వాడు చేసుకునే బదులు నువ్వు చేయిపో. పోయి ఈ రుద్దుపో. లోపల అట్లా రుద్దాపా తమ్ముడు బ్రదర్. అడానికి ఇంగ్లీష్ ఓన్లీ ఇంగ్లీష్ మా పిల్లడు మామూలు హిందీ కూడా మాట్లాడతాడు, తెలుగు కూడా అర్థమవుతుంది చెప్పినాడు. ఓన్లీ ఇంగ్లీష్ ఎప్పుడు చెప్పినా నీకు? యాడికి పోదురా? నా రూమ్ లో పోసుకుందిరా. యా రూమ్ లో? నా రూమ్ లో బాత్రూమ్ లో. నీ రూమ్ రోతనా కొడుకు బాత్రూమ్. దాంట్లో పోతే సర్వ రోగాలు వచ్చిపోతాయి. గోవా నుంచి నేను ఏదైనా తీసిపోయినంటే రోగం తీసిపోయినట్లయితుంది. బ్రదర్ కమ్ అవుట్ సైడ్ బ్రదర్, ఇట్స్ అర్జెంట్. ఏం అలా ఏమన్నా అలా ఏమన్నా ఏమే నీకేమన్నా రా. నేను బోర్ నేడే కూర్చుంటాను, ఎవరు వస్తారో కూడా చూస్తాను. పని జరగదా? ఏం పని జరగదు? కాదు నువ్వు పని జరగదురా. ఏం పని? క్లీనింగ్ వాళ్ళు చేసుకొని పోతారులే రోజు. నీకేం నొప్పి? అది ఎందుకు పని జరగదు?
ఆ పిల్లోడు ఏమైనా చేసినారా? పిల్లోడు పడిపోయినాడా లోపలేమన్నా? పిల్లోడు ఏమైనా చేసినారా? పిల్లోడు పడిపోయినాడా లోపలేమన్నా? నువ్వేం చేస్తావన్నా? నువ్వేం చేసినా కాదు, వీడు చేసినాడే నా డౌట్. వాడు బయటికి రాకుండా చిల్లర మమ్మడా నాకు అలా చేస్తున్నాడు ఏం బ్రదర్ వాడి బట్టలు ఏమైనా లేవా? అవసరమానికి వాళ్ళ గురించి చెప్పాను. అవసరమానికి ఏమన్నా చూసుకోవా కింద పోయి ఓ జత బట్టలు ఉన్నాయి, వాడి బట్టలు లేవో బయటికి రాకుండా. బట్టలు ఉన్నాయి. ఏ రామా బ్రదర్ ఏ కొట్టుతా ఏమే పడతావు నువ్వు? వాడు పాపము ఎంతసేపు చేస్తాడు స్నానము? బాత్రూమ్ ఉన్న తాళం చేస్తుండు, 2 చేస్తుండే వాటి లేట్ అవుతుంది. సరే ఎంతసేపు అయితే వాళ్ళు లోపలి పోయి గంట అయింది అన్నారు. ఇప్పుడు పోసుకోమని నేను ఈడే పోసుకుంటా. నేను పోసుకోలేడా? నేను పోసుకోలేడా? ఎవరు? నేను పోయినా నువ్వు పోసుకో. సరే వాడు వచ్చిన రోజు నువ్వు పోయి పోసుకో, తర్వాత నేను పోసుకుంటా. నాకు ఈ రోజు ఆడ ఎవరు పోసుకుంటాడని నాకు తెలియాల. చెప్పునా ఎవరున్నాడా? పనుడు కదా పో. పనోడే కానీ లేవని డబ్బులు ఇవ్వాల పాపము, డబ్బులు ఇచ్చిపోతావు. ఎంత ఇస్తావు? నువ్వు ఇస్తా ఎంత ఇస్తా నువ్వు ఇస్తా ఎంత ఇస్తా నా చేత నేను ఇస్తే నాకు అది బాగుంటది, హ్యాపీ. నువ్వు మళ్ళీ నువ్వు ఇస్తే నువ్వు ఇచ్చినట్లు బిల్డప్ ఇస్తావు, అందుకు వద్దు. ఏ లోపల నీ పేరు చెప్పేసాపో. నా పేరు చెప్పినది వద్దు. మనిషిని చూడాల వాడు. రేపు పొద్దున మళ్ళీ వచ్చినప్పుడు పలానా అప్ప ఇచ్చినాడప్ప అనేది ఉంటుంది. ఏం జరగదు, ఏది మాడికి జరగదు. మంచం జరగదా? పట్టుకో దుబ్బుతాము రా. ఏం జరగదు, ఏది మాడికి జరగదు. మంచం జరగదా? పట్టుకో దుబ్బుతాము రా. పట్టుకో. లోపల మంచం కాదులే అడుపోనా తమ్ముడు రామ్మా బ్రదర్. అడా తాళం చేస్తాడు చూడు కింద పిలిచా చూడు కింద వంట చేసుకుంటున్నారు వాళ్ళే. నీళ్ళు అందిందంట. ఇంకోటి చెకింగ్ వాళ్ళు పోలీసు వాళ్ళు వస్తున్నారు, రైడింగ్ అంతా మొత్తం ఆ పక్క ఈ పక్క అంతా చెక్ చేస్తున్నారు. ఏమే వీక్లీ వన్స్ చెప్పోయాయి పుట్టి ఈడ పెరిగినట్టు చెప్తాడు. చెప్పోయాయి పుట్టి ఈడ పెరిగినట్టు చెప్తాడు. పోలీసు వాళ్ళు చక్కెర వస్తానండి. సిగరెట్ పడేసినాడేమో, అవి క్లీన్ చేయి. సిగరెట్ దొరికినా కూడా ఇక్కడ చూడు 2 ఏళ్ళు జైలు శిక్ష. ఒకవేళ మందు దొరికింది అనుకో తీస్తాడు చూడు, తీస్తాడు చూడు, తీస్తాడు తీస్తాడు ఏంటిది ఎద్దు అంటే వాడు కూర్చుంటున్నాడు. చూడు వాళ్ళు తీయాలని వచ్చే ఉండు. బయటికి రాలని చూస్తాడు, మీరే అదం పెడతారు బయటికి రానికుండా. వద్దులే చేతులని, వద్దులే చేతులని. డోంట్ సౌండ్ ప్లీజ్ మీ. ఐ లవ్ ప్లీజ్ సౌండ్ మీ న్యామా. సరే కానీ పోలీసులు పక్క సందులు ఎత్తుకుతున్నారు. ఇప్పుడు వీటికి వస్తున్నారు. సిగరెట్లు ఉంటే 2 ఏళ్ళు పడుతుంది, మందు ఉంటే 5 ఏళ్ళు పడుతుంది. ఒకవేళ మీకు సిగరెట్ బీడి లాగా లోడున్నారా? సిగరెట్ బీడి లాగా లోడున్నారా? ఒక్క నిమిషం ఉండు, చెప్పేది జాగ్రత్తలు చెప్పాలి కదా. మీరు తాగే వాళ్ళు మాత్రం కనబడతామా? 2 చెప్పినా 3వది మీరు 2 జైలు కాబట్టి అది చెప్పలే. ఒకవేళ అమ్మాయిని ఏమైనా తెచ్చుకున్నట్లయితే మాత్రం 15 ఏళ్ళు జైలు శిక్ష. అమ్మాయిని ఏమైనా తెచ్చుకున్నట్లయితే మాత్రం 15 ఏళ్ళు జైలు శిక్ష. అని ఇంకోటి ఫారిన్ ఎవరైనా ఫారిన్ వాళ్ళ జోలికి గినిపోయినారంటే నీకు 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు పడదు. అంటే జీవితకాలం నీడే ఉండిపోతాను. నీ తప్పు ఒకవేళ ఉండదని నాకు తెలుసు. ఒకవేళ నీ తప్పు ఉన్నా కూడా నేను బయటికి వేస్తాను. నేను ముందే చెప్తాను. ఏమి చెకింగ్కి వచ్చినప్పుడు ఏమి ఏం లే, ఏమి గానకాలు చేస్తున్నావు ఏమన్నా? ఒకవేళ ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఎవరైనా చెక్ చేసినా కూడా నువ్వు నాతోనే ఉన్నావు నేను చెప్తా, ఓకేనా? కూడా నువ్వు నాతోనే ఉన్నావు నేను చెప్తా, ఓకేనా? చెప్తానా రాబు ఎవరు నువ్వు అనేది చెప్తారు ఇట్లా తిరిగి అట్లా తిరిగి అంటే కాదులే. కొత్త పెద్దతో ఉన్నాడు, నువ్వు భయపడతావు. నువ్వైతే బాగా ఇష్టంగా చూస్తావా నేను భయపడేటట్లు చూస్తే? నువ్వైతే బాగా ఇష్టంగా చూస్తావా నేను భయపడేటట్లు చూస్తే? నేను భయపడతా అంటే నువ్వు భయపడవా? ఎవరు నచ్చేలే వాని కావచ్చు, వాని చేతులు అవి ఎవరో లేని అద్దా చేతులు అవి ఎవరో లేని అద్దా లేడీ చేతులు అవి వేద్దనుకుంటా నాకు తెలిసి. వాని కాదు చెప్తావు నువ్వు. వాడు అంత తెల్లగా చూడు, అంత తెల్లగాడున్నాడు. తెల్లగా కాదులే, తెల్లగా సోప్. ఆ పిల్లోడు తెల్లగాడు పౌడర్ పూసుకొని సోపు పౌడర్ పూసుకొని వెరైటీ పౌడర్ పూసుకొని సోపు పౌడర్ పూసుకొని వెరైటీ అంట. అంత పిండి పూసుకుంటే తెల్లగా అవుతాడు. గంట స్నానానికి తెల్లగా గంటే
నాకేమో వద్దు, ఫస్ట్ ఈ రూమే చెక్ సెల్ తెపోసారి. ఏం జరుగుతుంది లోపల? ఏం జరగలేదని మేసన్నా. షవర్ డాన్సా? వాడు ఎందుకు అట్లా చేస్తున్నాడు? వాడు ఏం చేయలేదే. పోను పోదురా, నీ దండమని పెడతా పోనా. లేదులే, ఆ పక్కన కాలనీలో కాదు, ఫస్ట్ ఈ నుంచే చెక్ చేయమని చెప్తా పోలీసు వాళ్ళకి. ఏంటి ఫోన్ చేస్తున్నావు నువ్వు? ఏంటికి తెలియదు. పోలీసు వాళ్ళతో ఏం పని నీకే? ఈ ఊరంతా పోలీసు వాళ్ళతో ఏం పని నీకే? రాని ఈడ ఏం జరుగుతుందో తెలియాలి నాకు. ఆడాడ చెక్ చేస్తారు, ఈడ చెక్ చేసి ఈడ ఏం బండారం బయట బండి లోపల ఎవరున్నారో తెప్పిస్తారు బయటికి. ఉండు వద్దులే నన్ను తీర్సా వద్దన్నా ప్లేస్ వద్దన్నా. ఏ బజార్ మావాడా ఏంటికి కకృతి పడతాడో జరిగినవో ఏంది కానీ మావాడా ఏంటికి కకృతి పడతాడో జరిగినవో ఏంది కానీ. కకృతి ఎవరు పడతారు? వాడు ఎవడు వాడి చేతులు ఊపుతాడు ఇది లోపల. ఎవరు ఆ పిల్లోడు అట్లా బిహేవ్ చేసే పిల్లోడు కాదు, ఆ చేతులంతా ఊపుకుంటాడు. అట్లా అట్లా సబ్బు చూసుకుంటా ఇట్లా చేస్తారా? షవర్కి చేస్తాడు డాన్స్ కాదా? చూడు చూడు, నువ్వే చూడు. అది సబ్బు పూసుకున్నట్లుందే, ఒయ్యారాలు ఊగుతున్నట్లుందే. లేకపోతే ఏమైనా బాత్రూంలోకి రాండి అని పిలుస్తున్నట్లుంది. పోలా అని కూడా బాత్రూంలోకి రాండి అని పిలుస్తున్నట్లుంది. చెప్తాను ఉండు, నువ్వు అడ్డం పడి చూడద్దు. ఎందుకు ఇప్పుడు ఏం వాళ్ళు చూసి ఏమైతుంది? ఉంట్రా వాళ్ళు చూడని, వాళ్ళు చూడని. స్నానం చేసి మీ ఇద్దరు ఎందుకు భయపడతారు? వాడికే లేదు సిగ్గు. వద్దు వాడు చాలా సిగ్గు అంట. ఎవరు? ఒక కన్నెత్తి కూడా చూడంట. ఎవరు? వాడు చూడకపోతే చూడబా, నేను చూస్తాది కానీ వాడు ఎవడు అనేది చూడాలని. నువ్వు చూసేది కాదులే. నాకే అడ్డం పడద్దు, నువ్వు అదే కాసి ఏదో చేస్తున్నావు. నేనేం చేయలేదు అని చెప్తే నేను ఏదైనా కాపాడడానికి ప్రయత్నిస్తా. ఏం ప్రయత్నిస్తున్నా లోపల వాకిలి పాల్గొట్టొచ్చి మరి తొక్కుతా లోపల వాకిలి ఎవరాడా? నువ్వేం చేస్తావు నా బాత్రూమ్ లో? ఏ లోపల అమ్మాయి అనేది అమ్మాయి అమ్మాయా? ఏ లోపల అమ్మాయి అనేది అమ్మాయి అమ్మాయా? అమ్మాయా? ఏందమ్మాయి? కాదు. నేను బయట పోయి రెడీ కాపు పో, స్నానం చేయాలండి కాపు. ఈడేంటికి వచ్చా మధ్యలో? పో, స్నానం చేయాలండి కాపు. ఈడేంటికి వచ్చా మధ్యలో? వాడు స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తుంటావు చూసుకుంటా. ఏ లోపల ఏమి చిల్ల డబ్బులు ఏం డబ్బులు? ఏం డబ్బులు చెప్పు. ఏటికి ఇచ్చి పంపించినావు? ఏ దాని కోసం ఇచ్చి పంపించినావు? బిర్యానీ ఎంత బిర్యానీ? ఎంత 300? 3000 ఇచ్చా. బిర్యానీ 3000 ఇచ్చా? మంచి కాస్ట్లీ బిర్యానీ. మంచి కాస్ట్లీ బిర్యానీ. ఏమన్నా ఒకసారి చెప్తే వీడికి డబ్బులు నువ్వు చాలా ఎందుకు కాదు కిరికిరి చేస్తున్నావు లే. ఉండు, నువ్వు పొద్దున మాతో రాలే. ఉండో నిమిషం, పొద్దున మాతో రాలే. నేను వచ్చేసరికి ఇటు కాసుకున్నావు. బాత్రూంలో వాడు స్నానం చేస్తా అంటే చూస్తాను. బాత్రూంలో వాడు స్నానం చేస్తా అంటే చూస్తాను. ఉండు, పని పిల్లల మీద కూడా కన్నేసినావు. మళ్ళా వాడు అనిప్ గారు స్నానం చేస్తాంటే పని పిల్లోడు అనుకో నువ్వు అనిప్ గారిని చూస్తాను. మళ్ళీ ఎందుకు చూస్తాను? వాడికి ఎందుకు కాపలా కాస్తాను? వద్దులే ఏం వద్దులే, వస్తాడేమో నేను అనుకుంటా. కాసుకొని ఉన్నావా చూసేకి? మళ్ళా అయిపోతుంది మొదమని ఉండా. ఏందైపోతే? బాత్రూమ్ బాత్రూమ్ ఉంది కదా, కింద బాత్రూమ్ ఉంది కదా. అన్ని బాత్రూమ్ ఉండగా వాడిపోయిన దానికే కాసుకొని మరి వాడు డోర్ తెరిచినప్పుడు చూసి లోపల పోల్సిన అవసరం ఏంది? వాడికి నువ్వు ముఖం చూపించాల్సిన అవసరం ఏముంది? ఏం జరుగుతుందో నాకు తెలియాలా? ఏ డబ్బులు కావాలా అన్న చెప్పాలా? ఏం చెప్తావు చెప్పు. ఎందుకంటే చెప్పు, ఈడ తొక్కి తీస్తావు. కావాలా అన్న చెప్పాలా? ఏం చెప్తావు చెప్పు. ఎందుకంటే చెప్పు, ఈడ తొక్కి తీస్తావు. చెయ్యాలేస్తున్నావు లే, నగరాలు చేస్తున్నావా? ఏమన్నా బ్లాక్ మెయిల్ కాదు, మూసుకో. ఏం చెప్పు, నాకు చెప్పు. ఏం చెప్పు? డబ్బులు పడుతున్నావు కదా, చెప్పనే. నువ్వు చెప్పు వీడికి, నేను చూపిస్తా కదా ఈడే ఉండిపోతాడు. చెప్పనే, నువ్వు చెప్పు వీడికి, నేను చూపిస్తా కదా ఈడే ఉండిపోతాడు. మ్యాటర్ తెలిస్తే వీడు ఈడే ఉండిపోతాడు.
ఇప్పుడు నువ్వు బిర్యానీ లెక్కిచ్చినావా? బిర్యానీ ఇచ్చాడు, తెచ్చాడు, తిన్నా, కడుపు నిండా వచ్చినాను, బాత్రూమ్ అందుకే తినింటే నువ్వు ఇచ్చిన డబ్బులకి బిర్యానీ వచ్చిందే. వచ్చింది. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? కాలంగా మిగిలిందేమో చిల్లరి అంటాడా. అట్లా 3000 ఇస్తే 3000 కదా బిర్యానీ, మళ్ళీ చిల్లర మిగులుతాయి. 500 మిగులుతుందండ్రి. ఎవరు? 500 మిగులుతుందండ్రి. ఎవరు 500 మిగులుతుందని ఎవరు చెప్పింది నీకు? అయినా నీకు 3000 బిర్యానీ ఎందుకు ఇప్పుడు అర్జెంట్? తిన్న అంత అవసరం ఉందంట ఖర్చు యాత్ర. నీకు అసలు 3000 ఎవరు ఇచ్చింది? ఫోన్ పే ఇప్పించుకొని వచ్చాను. ఎవరు తెప్పించుకొని? కానీ కర్రా ఏ నమ్మించి ఫోన్ చేస్తున్నావు. నమ్మిచ్చా కర్రారా ఏదో జరిగింది. నువ్వు